అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు మాతృ దినోత్సవం అండి. మదర్స్ డే సందర్భంగా మన ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నానండి. మదర్స్ డే సందర్భంగా మా మదర్ శారీ కట్టుకున్నానండి. బాగుందండి. ఇది మా అమ్మగారి చీర అన్నమాట. గద్వాల చీర. చాలాసార్లు చెప్పే ఉంటాను. అమ్మ చీరలు చాలా తెచ్చుకున్నానండి నేను. అమ్మ తదనంతరం ఆమె జ్ఞాపకంగా అవి దాచుకున్నాను అనమాట. కడుతూ ఉంటాను. అప్పుడప్పుడు అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా కడుతూ ఉంటాను అనమాట. మనందరికీ కూడా ఒక చక్కని మధుర స్మృతి ఏదన్నా ఉన్నది అంటే అమ్మే అండి. మనం ఈనాడు ఈ విధంగా నిలబడి ఉన్నాం, ఈ విధంగా మనుగడ సాగిస్తున్నాము. మనుగడ కాదండి, అసలు మనం భూమి మీద ఉన్నాము అంటే దానికి కారణం తల్లే కదండి. అటువంటి తల్లికి ప్రత్యేకించి ఒక రోజు ఉండటం, మదర్స్ డేగా జరుపుకోవటం మంచి విషయంగానే నాకు అనిపిస్తుందండి. ప్రతి ఒక్క జన్మకి ఒక కారణం ఉంటుందంటండి. మన ఆడవాళ్ళందరికీ ఉండే ఒకే ఒక కారణం ఒక కుటుంబం నిలబెట్టడం అండి. మనం పుట్టింట్లో ఆ కుటుంబాన్ని ఎలా నిలబెట్టాలి అనేవన్నీ కూడా నేర్చుకుంటామట. పుట్టింట్లో నేర్చుకుని మనకంటూ ఒక కుటుంబం, పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్తాం చూడండి, అక్కడ కుటుంబాన్ని నిలబెట్టడానికి ఇక్కడ తర్ఫీదు పొందుతామంటండి. నిజమే కదండి. ఒక 18 ఏళ్ళో 20 ఏళ్ళో 25 ఏళ్ళో పుట్టింట్లో మనం తర్ఫీదు పొందుతాం. అమ్మ దగ్గర క్రమశిక్షణగా నేర్చుకుంటాం. ఇవన్నీ ఏమి నేర్పే విధంగా ఉండదు, అలాగా చూసి నేర్చుకుంటామంటండి. ఎవ్వరమైనా సరే అండి, మన తల్లిదండ్రుల్ని చూసే మన నడవడిక ఉంటుంది. మనల్ని చూసి మన బిడ్డలు నేర్చుకుంటారు, వాళ్ళని చూసి వాళ్ళ బిడ్డలు నేర్చుకుంటారు. ఇదేంటంటే మనం అంచెలంచెలుగా అందించే మన ఒక వారసత్వ సంపద అని చెప్పొచ్చండి. ఒక విధంగా మన జనరేషన్ వాళ్ళని చాలా అదృష్టవంతులు అనే చెప్పాలండి. ఎందుకంటే మనం తల్లిదండ్రుల చేతిలో పెరిగాం. అందుకనే మనందరి బిహేవియర్ ఇంచుమించు ఇలానే ఉంటుందండి. మన ఇష్టాలు కూడా ఇంచుమించు అన్నీ ఇలానే ఉంటాయి, మన అయిష్టాలు కూడా ఇంచుమించు ఇలానే ఉంటాయి. అంతెందుకండి, ఓకే ఈ కొట్టేసుకునే సినిమాలు ఇవి చూస్తామండి మనం. బాబోయ్ అని కళ్ళు మూసేసుకుంటూ ఉంటాం. పెద్ద సౌండ్లు వస్తే ఆ సినిమాకి థియేటర్కి వెళ్ళినా సరే చెవులు మూసుకుని సినిమాలు చూస్తూ ఉంటాం. ఆ జనరేషన్ అనమాట అండి మనది. అలానే వైలెన్స్ అటువంటివి ఉన్నాయంటే కనీసం చూడని కూడా చూడం మనం. అవునండి. అంటే మన జనరేషన్ అంతా కూడా మనం ఆ విధంగా పెరిగామన్నమాట అండి. ఒక సాత్వికమైన నడవడికలు చక్కగా పెరిగాము అని అనిపిస్తుందండి. ఇప్పటి జనరేషన్ కన్నా కూడా మన ప్రవర్తన పర్ఫెక్ట్గా ఉంటుందండి. నేను టంకా బజాయించి చెప్పగలను. ఎందుకంటే మనల్ని ఆ విధంగా అమ్మ వాళ్ళు తీర్చిదిద్దేవారు అనమాట. ఆ తర్వాత మనం కూడా మన పిల్లల్ని బాగానే పెంచామని అనుకుంటానండి. నెక్స్ట్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు పిల్లల తల్లిదండ్రుల్ని పెంచుతున్నారు. వాళ్ళ ఇష్ట ప్రకారం వీళ్ళు ఉండాల్సిందే. అంటే ఒక విధంగా తల్లి బలహీనంగా అయిపోయిందేమో అని అనిపిస్తూ ఉంటుందండి. తల్లి ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇది తప్పు, ఇలా చేయకూడదు అని ఖండితంగా చెప్పగలిగేంత స్ట్రాంగ్గా ఉండాలండి. అప్పుడే ఆ ఇల్లు కానీ పిల్లలు కానీ అందరూ కూడా కొద్దిగా భయభక్తుల్లో ఉంటారు. మనకి తొలి గురువు మాత్రం తల్లే. ఏది అమ్మ నాన్న ఇవి నేర్పించటమే కాదండి, మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాట తీరు, మనం ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఏంటి అన్నీ కూడా తెలిపేది తల్లే అండి. అటువంటి తల్లికి ప్రత్యేకంగా ఒక రోజు ఉండటం చాలా మంచి విషయం అండి. అలానే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, ఎవరన్నా ఏదన్నా కొనుక్కోండి, పలానాది కొనుక్కోండి, పలానాది తీసుకోండి, ఇదండి అది అక్కడ అదే మంచిదండి, ఇక్కడ ఇది మంచిదండి, బంగారం కొనుక్కోండి, ఆ స్థలం కొనుక్కోండి, చీర కొనుక్కోండి, వస్తువు కొనుక్కోండి, ఇట్లా చెప్తూనే ఉంటాను కదా. ఎప్పుడూ అదే అలవాటు అని అంటాను కదా. అసలు ఈ అలవాటు ఎలా వచ్చింది అనటానికి నేను ఒక ఉదాహరణ చెప్తానండి. నేను సమ్ ఇంటర్ సెకండ్ ఇయర్ అలా చదివేటప్పుడు మా చిన్న వదిన మేమందరం షాపింగ్కి వెళ్ళాం, బజార్ వెళ్ళామన్నమాట. అప్పుడు జ్యూసర్లు కొత్తగా వస్తున్నాయండి. అయితే ఈ జ్యూసర్ తీసుకుంటాను, జ్యూసర్ బాగుంది కదా అని మా వదిన అంటంటే నేను అన్నాను, జ్యూసర్ ఎందుకు వదిన, మనం చేతితో తీసుకుంటేనే బాగా వస్తుంది, ఈ జ్యూసర్ ఈ మిషన్లో ఏమొస్తుంది అలానని ఏదో వద్దు అని చెప్పాను. మా వదిన కూడా వెనక్కి వచ్చేసాం. మా అమ్మగారు పిలిచి చెప్పారు, నువ్వేమన్నా కొనిపెడుతున్నావా వాళ్ళకి, నువ్వేమన్నా డబ్బులు ఇచ్చి కొంటున్నావా అంటే, లేదు. నువ్వెందుకు అలా చెప్పావు వదినికి, ఆ వస్తువు కొనేవాళ్ళందరూ పిచ్చివాళ్ళ, తయారు చేసిన వాళ్ళు పిచ్చోళ్ళ,
నువ్వేమో పెద్ద తెలివిగలదానివా, తప్పు కదా అలా చెప్పొచ్చా? ఒక వస్తువు కొనుక్కునేది వదిన నీ మాటను బట్టి కొనుక్కోకుండా వెనక్కి వచ్చేసేసింది. చూసావా, నీది మంచి మాట చెడ్డ మాట అయ్యిందా అంటే ఆబ్వియస్లీ చెడ్డ మాటే అయ్యింది కదా. అవును, ఒక వస్తువు అమిరేది, నేను నో అన్నాను, అదే వద్దు అని అన్నట్లుగా చెప్పాను కదా అని అది బాగా మైండ్లోకి వెళ్ళిపోయిందనమాట అండి నాకు. ఓహో, ఇలా మాట్లాడకూడదన్నమాట అని. ఇవాళ రోజున మనం అందరం జ్యూసర్లు గేసర్లు అన్నీ వాడుతున్నాం కదండి. అప్పట్లో మా వదిన కొనుక్కుంటానంటే వద్దని చెప్పానండి. నేను వద్దు అని చెప్పింది అదొక్కటే అయ్యి ఉంటుంది. అంటే తల్లి ఎలా తీర్చిదిద్దుద్ది మనల్ని, ఆ తర్వాత మన ప్రవర్తన ఎలా మారుతుంది అనటానికి ఉదాహరణగా ఇవి చెప్తూ ఉన్నాను అనమాట అండి. మన పిల్లలకి ఒక సినిమా యాక్టర్లో లేకపోతే మరొకళ్ళో ఆదర్శం కాదండి. ప్రతి ఒక్కరికి కూడా వారి తల్లిదండ్రులే ఆదర్శం. తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అనేది చూసే బిడ్డలు పెరుగుతారు. అసలు తరచి చూస్తే ఇప్పుడు జనరేషన్కి ఇది తప్పు ఇది ఒప్పు అని తెలియచెప్పేవాళ్ళు లేరేమో అని కూడా అనిపిస్తూ ఉంటుందండి ఒక్కో సందర్భం చూసినప్పుడు. ఏది ఏమైనా కూడా అండి, ప్రతి ఒక్కరి జన్మకు ఒక కారణం ఉంటుందండి. ఏదో అంటారు వీరు కారణ జన్ములు వారు కారణ జన్ములు అని. వారు వీరు అని కాదండి, మనం అందరం కూడా కారణ జన్ములమే. అది మంచికా చెడుకా అన్నది మన ప్రవర్తనని బట్టి, మన మాట తీరుని బట్టి, మన బిహేవియర్ని బట్టి, మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి, మనం ఎదుటి వారికి ఏమి ఇస్తున్నామో దాన్ని బట్టి ఉంటుంది అని నేను అనుకుంటాను. ఒక్కొక్కళ్ళని చూడండి, అసలు వీళ్ళ వల్ల వాళ్ళ కుటుంబం మొత్తం చిత్రమైపోయిందా అని చెప్పి మనం సోషల్ మీడియాలో చూసినప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాం. ఒకటి రెండు చూస్తూ ఉంటాం కదా. చూసినప్పుడు నేనైతే ఎంత ఆశ్చర్యపోతానంటే చాలా బాధపడతాను. అంటే ఈ అమ్మాయి పుట్టుక ఒక 2 కుటుంబాలని నాశనం చేసేసిందనమాట అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయండి. అలానే ఒక వ్యక్తి మంచి గొప్ప పేరులో వెలుగొందుతుంటే ఇంకొక వ్యక్తి వచ్చి, ఒక స్త్రీ వచ్చి ఆయన పేరునంతా కూడా పాడు చేయటానికి ప్రయత్నించటం, ఇవన్నీ ఏంటి అని అంటే తరచి చూస్తే మనకు అనిపిస్తుంది వీళ్ళ పుట్టుక దేనికి ఉన్నది అంటే చెడగొట్టడానికి ఉన్నది అని నాకు అనిపిస్తుందండి. దానిలో మంచుందా చెడుందా లేకపోతే అందులో నిజముందా అబద్ధం ఉందా అవన్నీ విషయాలు పక్కన పెడితే ఎదుటి వాళ్ళని పాడు చేయటానికి వీళ్ళు పుట్టారేమో అని అనిపిస్తూ ఉంటుందండి. అటువంటి జన్మ మాత్రం ఎవ్వరిది అయ్యి ఉండకూడదండి. అంతే అండి, మనకి భగవంతుడు ఎంతో ఉత్కృష్టమైన మానవ జన్మ మన తల్లి ద్వారా, మన తల్లిదండ్రుల ద్వారా మనకి కల్పింపజేశాడు. వాళ్ళకి గొప్ప మంచి పేరు తేకపోయినా పర్వాలేదండి, వారికి చెడ్డ పేరు తేకుండా ఉంటే చాలు అని అనిపిస్తుంది. మనం ప్రపంచాన్ని ఉద్ధరించకపోయినా పర్వాలేదు, కానీ ఎవరి చెడుకి ఎవరి బాధకి కారణం కాకుండా ఉంటే చాలండి. మన జన్మకి ఒక సార్థకత ఉన్నట్టే, ఒక కారణ జన్ములం అయినట్లే అని అనుకుంటానండి నేను. అంటే నెగిటివ్గా ఉన్నదనుకోండి, ఈ మాట ఎదుటి వాళ్ళకి నొప్పిస్తుంది, ఎదుటి వాళ్ళకి ఇది నచ్చదు, నొప్పించడం కూడా అక్కర్లేదండి. ఈ మాట ఎదుటి వాళ్ళకి నచ్చదు అని అంటే ఆ మాటను మేము ప్రస్తావించాం. నచ్చని మాటను మనం ఎందుకు మాట్లాడాలి, మనకు ఏం అవసరం ఉన్నది అని అనుకుంటాం. అలా అని చెప్పి మీకు ఏమొచ్చినా సరే ఫైట్ చేయకుండా ఊరుకుంటారా అంటే లేదండి, అది యుద్ధం. యుద్ధం అనేది ఎప్పుడు మనం చెయ్యాలి. అసలు మన బ్రతికే ఒక యుద్ధం, తెల్లారి లేస్తే యుద్ధమేనండి. మనమనే కాదు, పుట్టిన ప్రతి ప్రాణి యుద్ధం చేస్తూనే బ్రతకాలి. కానీ ఆ యుద్ధం ఎదుటి వాళ్ళని బాధిస్తూ నొప్పిస్తూ బాణాలు వేస్తూ ఉండకూడదు. నిజానికి మనందరికీ కూడా ఒక అమ్ముల పొది ఉంటుందంటండి, బాణాలతో కూడిన ఒక అమ్ముల పొది ఉంటుందంట. మనకి సమస్య వచ్చినప్పుడు ఒక్కొక్క బాణాన్ని తీసి గురి చూసి వదిలితే ఆ సమస్య దెబ్బకి పారిపోతుంది, ఆ సమస్య చచ్చిపోతుందంట. కానీ సాధారణంగా ఈ విషయం తెలియక చాలామంది మనం అందరం చేసే పని ఏంటంటే ఒక్కోసారి మనది కాని వాటి మీద కూడా బాణాలు వేసేస్తూ ఉంటాం. అంటే మన దగ్గర ఉన్న బాణాలన్నీ ఖర్చు అయిపోతే సమస్య వచ్చినప్పుడు ఏ బాణం వేస్తామండి, దేంతో ఎదుర్కొంటాము? బయట అంతా కూడాని చెత్త చెదారం మంచి చెడు అన్నీ కలగలిపి ఉంటాయండి. అందులో మనం ఏది ఏరుకోవాలి ఏది స్వీకరించాలి అనేది మాత్రం మనకి తల్లి నేర్పిస్తుందండి. మనం ఒక అందమైన పూల తోటలోకి వెళ్ళామండి, అందులో అరవిరిసిన పువ్వులు, మంచి బ్రహ్మాండమైన విరబూసిన పువ్వులన్నీ ఉన్నాయి. దాంతోపాటుగా గడ్డి పువ్వులు, చెత్త చెదారం, కలుపు అంతా కూడా ఉన్నది. మనం ఒక బుట్ట ఉంది మన దగ్గర, ఆ బుట్టలోకి ఏం ఏరుకుంటామండి? కలుపు మొక్కలు నేరుకుంటామా, గడ్డి పువ్వులు నేరుకుంటామా?
మంచి పువ్వుల్ని ఏరుకుని కోసుకుని తెచ్చుకుని చక్కటి మాల కట్టి స్వామికి అలంకరించి మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అంతే కదండి. మన కళ్ళ ముందు భగవంతుడు నీకు గడ్డి పువ్వులు ఇచ్చాడు, మంచి పువ్వులు ఇచ్చాడు, కలుపు ఇచ్చాడు, మంచి మొక్కలు ఇచ్చాడు. నువ్వు ఏం ఏరుకుంటావు అనేది మన విజ్ఞత అది. అలాగా మన జన్మకి ఒక సార్థకత ఉండాలి అంటే వీలైనంత మటుకు పాజిటివ్గా ఉండటమేనండి. నెగిటివ్ జోలికి వెళ్లకుండా ఉంటే చాలు. మన దురదృష్టం ఏంటంటే మనం ఆడవాళ్ళం కదా, మనకేమో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే మనకి తెలియకుండానే ఈ హార్మోన్స్ ప్రభావం ఇటువంటివన్నీ కూడా మన మీద పనిచేస్తూ ఉంటాయి. అంతేకాకుండా కుటుంబ సమస్యలు. మనం ఇలా ఉన్నాము అంటే ఊరుకుంటారా? అత్త, మామ, ఆడపడుచులు, తోటికోడళ్ళు, పిల్లలు, ఆడపిల్లలు, చుట్టాలు, బంధువులు, వదినలు, మరదళ్ళు, ఇంతమంది వాళ్ళ మాటలు, తోటాలు, బాణాలు, వాళ్ళ పుల్లవిరుపు మాటలు, చూపులు, అవహేళనలు ఇవన్నీ కూడా మన మీద చూపిస్తూ ఉంటాయి. వాటిలన్నిటిని ఎదుర్కోవాలి అంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి. మనం స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే అదేదో పిచ్చి పిచ్చి స్ట్రాంగ్ కాదండి. ఒక బలీయమైన శక్తిగా మనం మారాలి అని అంటే ముందు మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలి. ముందు గడ్డి పువ్వులేయో పిచ్చి పువ్వులేయో మనకి తెలిసి ఉండాలి. మంచి పువ్వులేయో విలువైనయేయో మనకి తెలిసి ఉండాలి. అలాంటప్పుడే కదా మనం అవి వేరుకోగలం. అంటే ఏరుకోవటం మీన్స్ అప్పుడు మన ప్రవర్తనని మనం పర్ఫెక్ట్గా ఉంచుకోగలం అంటే అర్థమవుతుందని నేను ఈ విధంగా చెప్తూ ఉన్నాను అనమాట అండి. కానీ ఏ ఒక్కరి జన్మ కూడా అండి చిచ్చి వీళ్ళ జన్మ ఏంటి, వాళ్ళ కుటుంబం నాశనం అవ్వటానికి వీళ్ళు పుట్టారా అని అనిపించుకోకూడదండి. మనం ఎన్నో సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా కుటుంబంలో అగ్ని లాంటి గొడవలు వచ్చినప్పుడు తల్లి సమన్వయం చేసి నెమ్మదిగా ఆ మంటల్ని ఆర్పగలదు, లేదా ఆజ్యం పోసి ఇంకా భగభగ మండేలాగా కూడా చేయగలదు. తద్వారా ఒక కుటుంబం విచ్ఛిన్నం అయిపోవటానికి కూడా ఇటువంటివన్నీ కారణమవుతాయి. స్త్రీ అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మాతృస్వరూపమేనండి. మాతృస్వరూపమైన మన స్త్రీలందరం కూడా అంతో ఇంతో సంయమనం పాటించాలండి. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నది ఏంటంటే ఆడవాళ్ళే ఎక్కువ అగ్రెసివ్గా ఉండటం మనం గమనిస్తూ ఉన్నాము. కొంచెం 1-2 సార్లు ఆలోచించి మన వల్ల ఎదుటి వాళ్ళు పాడైతే మనకేం వస్తుంది అని ఒక్కసారి ఆలోచించామనుకోండి, ఎట్లయినా మన సమస్యలు మనకుంటాయి, అవి తప్పవు. ఎవ్వరికైనా సరే అండి, మీ విరోధులకైనా వాళ్ళకి సమస్యలు ఉండవా? వాళ్ళకే ఉంటాయి. ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. కానీ మనం ఎదుటి వాళ్ళకి సమస్య కాకుండా ఉన్నంత మటుకు ఇక మన జన్మ ధన్యం అయిపోయినట్లే అని అనిపిస్తుందండి. ముఖ్యంగా ఎవరిని నొప్పించడం, బాధించడం అసలు ఇటువంటి ఆలోచించొద్దండి. ఎందుకంటే ఆడవాళ్ళం కాబట్టి ఇంకో మాట కూడా ఉంటుంది, ఆడవాళ్ళు అసూయ కలిపి పుట్టారు అని చెప్పి. కొందరిని చూస్తే అనిపించదు, కానీ కొందరిని చూస్తే అది కూడా అనిపిస్తుంది, ఓహో వీళ్ళు అసూయతో భగ్గుమంటున్నారా అనమాట అని చెప్పి. ఎవరి లైఫ్ వాళ్ళదండి. మనకి నచ్చిందా ఫాలో అవుదాం, నచ్చలేదా మన దారి మనకు ఉంటుంది కదా, మన దారిలో మనం వెళదాం, విజయవంతంగా వెళదాం. మన జీవితాన్ని మనం చక్కగా పండించుకోవటానికి. కొందరు అంటూ ఉంటారు, అమ్మ మాకు అన్ని కష్టాలే అమ్మ, అన్నీ ఇబ్బందులే, నాకేం చేయాలో తెలియట్లేదంటే ఏ కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఏదైనా సరే అండి అవే శాశ్వతంగా ఉండవు. అలానే సుఖాలైనా సరే అండి అవే శాశ్వతంగా ఉండవు. అది ఒక సైకిల్ నడుస్తూ ఉంటుందన్నమాట. ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ఉండవలసిన బాధ్యత ముఖ్యంగా ఆడవాళ్ళదేనండి. మగవాళ్ళకి ఏముందండి, వాళ్ళకి వ్యసనాలు ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటాయి, బలాదూర్లు ఉంటాయి, బజార్లు ఉంటాయి, దేనికైనా వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ అన్నీ చక్కదిద్దుకోవాల్సింది మన ఆడవాళ్ళమండి. ఈ మాతృ దినోత్సవం రోజున ప్రతి ఒక్క స్త్రీకి నేను చెప్పే విషయం ఏంటంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి. అడ్డమైన విషయాల పట్ల కూడా బాణాలేస్తూ చికాగ్గా బిహేవ్ చేసి అసహ్యంగా మాట్లాడుతూ అలాగా మనం ఉండకూడదు. ఎందుకంటే మనల్ని చూసి మన బిడ్డలు ఆ మార్గంలోనే వెళతారు. పోని అది కూడా కాదండి, మంచి చెడు ఇవైతే ఉన్నాయి కదా, మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడు ఇస్తే చెడు వస్తుంది. ఈవేళ ఏదో మనకి నోరు ఉంది కదా అని పారేసుకున్నాం అనుకోండి, అవే మళ్ళీ మనకి తిరిగి వస్తాయి. ఎందుకండి, కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా. ముఖ్యంగా మన జన్మకి ఒక సార్థకత ఉంది అని మనం నమ్మాము అని అంటే మనం ప్రవర్తనని చక్కగా మార్చుకోగలం. ఎందుకంటే మనకి తెలియకుండానే మన మీద వచ్చి పడిపోతూ ఉంటాయి అన్నీను, మన మైండ్ మారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క తారక మంత్రం, నేను ఒక కారణానికి పుట్టాను, నేను ఒక మంచి జన్మనిచ్చాడు భగవంతుడు, చాలు.
ఆ మంచినే మనం ఫాలో అవుదాం అనుకుంటే చాలండి. సమస్య వచ్చినప్పుడు స్వీకరించాలండి. ముఖ్యంగా మనమే, ఆడవాళ్ళమే స్వీకరించాలి. చెప్పానుగా అండి, మగవాళ్ళదేముంది, గాలివ్వరం వెళ్ళిపోతారు. ఆ గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతారు. కానీ మనం స్ట్రాంగ్‌గా ఉంటాం కదా! మనం ఏదైతే నమ్మామో, ఆ నమ్మిన దాని మీద నిలబడి ఉండగలం, నిలబెట్టగలం, ఒక సంసారాన్ని నిలబెట్టగలం, పిల్లల్ని నిలబెట్టగలం, ఏదన్నా చేయగలం. సో, మనందరం కూడా కారణజన్ములమేనండి. ఒక కుటుంబం నిలబెట్టటానికి పుట్టిన వాళ్ళం మనం. ఆ విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదని మరొక్కసారి చెప్తూ, ఈ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి మరొక్కసారి అభినందనలు తెలియచేస్తూ, ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.